నమస్తే అండి. పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి భాగస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి మాణిక్యాలరావు గారు, అదేవిధంగా జనసేన నుంచి విజయ్ కుమార్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్లో దళితులు జరిగిన అన్యాయం గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం, వీటన్నిటినీ అడ్రస్ చేయడానికి మేము ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా నేను మొదటగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పని ఏ నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాల్ని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళని మెస్మరైజ్ చేశాడో ఏం చేశాడో మొత్తం మీద వాళ్ళు ఓట్లు పొందారు. నమ్మిన వాళ్ళని మోసం చేయడం, నమ్మిన వాళ్ళని నట్టేట్లు ముంచేయడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. అది తెల్లైన కావచ్చు, చెల్లైన కావచ్చు, అక్కైనా కావచ్చు, భవబంధాలు కూడా ఏమీ ఉండవు ఆయనకి. అట్లాగే దళితులు కూడా నమ్మారు ఆయన్ని. నమ్మిన దళితుల్ని ఆయన వెన్నుపోటు పొడిచాడు అనేది మేము భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యులుగా మేము భావిస్తున్నాం. అంటే ఈ ఎన్డీఏ భాగస్వామ్యులుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం మీద దళితులకు సంబంధించి నిధులు ఇచ్చే వ్యవస్థలు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి, అదేవిధంగా బీసీలకి ఎన్బిఎఫ్డిసి, మైనార్టీలకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చే నిధులు. ఈ నిధుల్ని డైవర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అర్థం ఏంటి? ఎస్సీలకు సంబంధించి ఆయనకి ఏమాత్రం కూడా నిబద్ధత లేదనేది అర్థమవుతుంది. బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి నిధులు డైవర్ట్ చేయరు కూడా. ఎందుకనంటే ఈరోజు ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా ఆటోలు, టెంట్ హౌసులు, కార్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవే కాకుండా భూమి కొనుగోలు పథకం అనేది అతి పెద్ద పథకం. ఈ పథకానికి గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్న జనసేన మద్దతుతో ఉన్న ఆ ప్రభుత్వ హయాంలో దరిదాపు భూమి కొనుగోలు పథకానికి 20 లక్షల దాకా పెంచడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా ఉమ్మడి ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ భూమి కొనుగోలు పథకం అనేది ఎక్కడ లేదు. ఈ 4 ఏళ్ల పీరియడ్లో ఒక ఆటో లేదు, టెంట్ హౌస్ లేదు, కారు లేదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లేదు, అదేవిధంగా ఏదైతే మోటార్లు ఉన్నాయో, పండ్ల తోట పెంపకం ఉందో ఏమీ లేవు. అదేవిధంగా కంప్యూటర్ కానీ ఇతరత్ర నర్సింగ్ కానీ ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాటిని ఇస్తుంటే అవి కూడా లేకుండా డైవర్ట్ చేసి ఆ నిధులన్నింటినీ కూడా టోటల్గా ఆయన మోసం చేసిన పరిస్థితి ఉంది. దరిదాపు ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు, మాలా మాదిగ రెల్లి పేరుతో. 3 ముక్కలు చేస్తే ఆ 3 ముక్కలకి అనేక దశాబ్దాలుగా మాదిగ దండోర పోరాటంలో భాగంగా మాదిగ కార్పొరేషన్ వస్తే ఆ మాదిగ కార్పొరేషన్కి ఒక చైర్మన్ వేశారు తప్ప మాదిగ కార్పొరేషన్ సంబంధించి ₹1 నిధులు కేటాయించాల. అది ఎంత మోసం! రెల్లి కార్పొరేషన్ వేశారు కానీ రెల్లి కార్పొరేషన్ డైరెక్టర్లను అడిగేలా, అది ఎంత మోసం! అదేవిధంగా మాల కార్పొరేషన్ ఉంటే మాల కార్పొరేషన్ కూడా రూపాయి ఇవ్వాల. అంటే ఇంత బ్లండర్ చేస్తే ఈరోజు అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ పుణ్యాన్ని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు సిగ్గుపడాల. అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఎవడన్నా ధనవంతుడు భోజనం పెడితే వెళ్ళు, పోత నీ గుడిసి తగలు పెట్టుకోవద్దు అంటాడు. అంటే నీ రూట్స్ నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అంటాడు. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ మూలాలు దెబ్బతీసుకున్నారు. వాళ్ళ ప్రజల హక్కులు దెబ్బతిని జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఆ హక్కులు హరిస్తే ఏం చేస్తున్నాడు? వీళ్ళున్న ఎంపీలు, అక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, మెరుగు నాగార్జున కావచ్చు, డొక్కా మాణిక్య ప్రసాద్ కావచ్చు, లేకపోతే అక్కడున్న జుగుడు ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి సిసిరి ఒక మాట అంటాడు, ఎముకలు కూలిన వయసు మళ్ళిన సోమవారంలో చావండని. అసలు మీరు ముసలివాళ్ళ, యువకుల, వృద్ధుల, ఏంటి అసలు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు అవుతారు వైసీపీలో? కాబట్టి వీరు ఈరోజు అంబేద్కర్ బొమ్మ వాళ్ళు తాకడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంబేద్కర్ కోరుకోలేదు. నా ఆశయాలు కొనసాగించమని ఆయన కోరుకున్నాడు. తన ఆశయాలు కొనసాగించడం అంటే ఏదైతే తన ప్రజలున్నారో ఆ ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడాలనేది ఆయన విజ్ఞప్తి. దానికి విరుద్ధంగా వ్యవహరించడం అనేది చాలా దారుణం. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించడం అనేది
ఇతర సామాజిక వర్గాల కంటే కూడా ఎస్సీలకి చాలా అవసరం. ఈ నిధులు కూడా ఏ విధంగా డైవర్ట్ అయినాయి కూడా చిన్న డేటా చెప్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరి కాపు సబ్ ప్లాన్ సంబంధించిన నిధులు 2019-20 నుండి 2022-23 సంవత్సరాల్లో దరిదాపు 2.30 అంటే 2.30 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 1.60 లక్షల కోట్ల రూపాయలు అంటే అవి కూడా నవరత్నాల్లో కలిపి చీపిచ్చి అంటే 70,000 కోట్లు మాత్రం ఖర్చు చేయకుండా మిగతాయి ఖర్చు చేసి ఆ 70,000 కోట్లు ఎట్టిపోయినది లేదు. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎస్సీ, ఎస్టీ మరి బీసీ సబ్ ప్లాన్ నిధులు 28,000 కోట్లు ఆయన పక్కదారి పట్టించారు. అంటే మొత్తం చూసుకుంటే 98,000 కోట్లు డైవర్ట్ అయినట్టుగా మనకు స్పష్టంగా డేటా కనబడుతూ ఉంది. ఇది ఎవరైనా గూగుల్లో చూసుకోవచ్చు, ఓపెన్. మరి ఇంత డబ్బులు దళితులకు సంబంధించి ఆ నిధులను ఎట్టిపోయినాయి, మరి సప్లాన్ నిధులు ఏమైనాయి, ఢిల్లీ ఇచ్చే నిధులు ఏమైనాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పి మాట్లాడితే ఆ మాటలకి ఏమైనా అర్థం ఉందా, ఆ మాటలకి ఏమన్నా గౌరవం ఉంటుందా? కాబట్టి అందుకే ఈ సందర్భంగా దళితులు సమాజంలో ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రిని సాగనంపడం అనేది ప్రజా అవసరం, ప్రజాస్వామిక అవసరం. అంతేకాదు ముఖ్యంగా దళితుల ఆత్మగౌరవం దెబ్బతీయడానికి ఆయన అనుక్షణం ప్రయత్నం చేశాడు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మాస్క్ పెట్టుకోలేదన్న కిరణ్ వరకు వాళ్ళు చచ్చిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం కాకుండా హత్యలు చేసే డైరెక్ట్గా నేనే హత్య చేశానన్న సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానన్న అనంతబాబుని పక్కన పెట్టుకుని తిరిగాడంటే ఇంతకంటే దారుణం నీచే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హంతకులు పక్కన పెట్టుకోవడం అనేది అవినాష్ రెడ్డినే కాదు, హంతకులు పక్కన పెట్టుకోవడం, అందులో దళితులు సంబంధించి చంపేసి పాశవికంగా చేసిన దుర్మార్గం చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో ఉన్న అంశ. నేను రాజశేఖరుడి వారసుని అంటాడు కానీ ఎక్కడ కూడా వాళ్ళ నాన్న వారసత్వం ఉన్నట్టుగా నాకేం కనబడడం లేదు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాలు ఖచ్చితంగా నవరత్నాలు ధ్వంసం చేయడమే కాకుండా దళితులకు సంబంధించిన హక్కులు ఆత్మగౌరవం దెబ్బతీయడమే కాకుండా ఏదైతే దళితులకు సంబంధించి ఏ విషయంలో కూడా ఆయన పాజిటివ్గా లేడని అర్థమవుతుంది. నిన్న జరిగిన సంఘటన లాంటి సంఘటన ఇంతకుముందు కోడికత్తి సీను సంఘటన జరిగింది. ఆ కోడికత్తి సీను అనే వ్యక్తిని 5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టాడు. నేను చెప్తున్నాను వైసీపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అసలు మీకు సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాదలు ఉన్నాయా? అసలు మీరు అసలు మనుషులేనా? నీ బ్లడ్, నీ రక్తం 5 సంవత్సరాలు ఏ తప్పు చేయకుండా, తప్పంటే చేసి ఉండొచ్చు, ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పి అతని చేయొచ్చు ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళు నువ్వు మాత్రం బెయిల్తో బయటకు వచ్చేసావు 16 నెలల కల్లా. మరి మా రక్తం 5 ఏళ్ల పాటు ఎందుకు జైల్లో మగ్గాల్సి వచ్చింది? దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మన రక్తం ఉడకదా? నిన్న చిన్న రాయి ఎవరు వేశారంట, ఆ రాయి వేస్తే పెద్ద కట్లు కట్టుకొని హాస్పిటల్ చేరాడు. కానీ మావాడు 5 ఏళ్ల పాటు ఒక దళిత యువకుడు జైల్లో ఉంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత మానసిక వేదన ఉంటుంది ఆ కుటుంబానికి కానీ ఆ సామాజిక వర్గానికి కానీ. కాబట్టి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆయన దుర్మార్గం ఒకటి కాదు, 2 కాదు, అనేక దుర్మార్గాలు ఉన్నాయి. మద్యం పేరుతో చేసిన మారణ హోమాన్ని చరిత్రలో ఎవరు మర్చిపోలేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 45 సంవత్సరాలకి చచ్చిపోతున్నారంటే దానికి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. మద్యం పేరుతో ఆయన ఆయన మనుషులు తయారు చేస్తున్న మద్యం తాగి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది చనిపోయిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో మగాళ్ళు మాయమవుతున్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన తయారు చేసిన మద్యం తాగే వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన అనేది అవసరం లేదనేది రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది. అదేవిధంగా మెజార్టీగా వాలంటీర్లు 90% వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటారు. 5 సంవత్సరాలు వాళ్ళ యవ్వనం పోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? 5,000 జీతంతో బండ చాకరీ చేసుకున్నాం. ఈయన మాత్రం కోట్లు, 100,000 కోట్లు సంపాదించాడు. మా బిడ్డలు వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు 5,000 రూపాయలతో పనిచేసి 5 సంవత్సరాలు వృధా అయిపోయింది కదా జీవితంలో. అంటే ఇది కూడా బడుగు వర్గాలు కూడా ఆయన ధ్వంసం చేయడం, మోసం చేయడమే కదా. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 5-6 గంటలు చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు లేళ్ళు ఇసుక పేరుతో, మైనింగ్ పేరుతో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎట్ట లూటీ చేశాడు, 11 లక్షల కోట్లు ఎట్ట అప్పు చేశాడు. అప్పు చేసి ఈరోజు బడుగు వర్గాల ప్రజలకే నష్టం. 6 అంకణాల స్థలం ఇస్తే 6 అంకణాల స్థలంలో కూడా స్కాము, అది స్కీము కాదు. ఆ విధంగా 6 అంకణాల స్థలం ఆయన బాత్రూమ్ కూడా కట్టుకోవడం చాలదు. అలాంటిది ఇటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రాబోయే 26 పథకాలు ఆయన రద్దు చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా తిరిగి మా యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా భారతీయ జనతా పార్టీ నుంచి
మేము పెట్టాం. అదేవిధంగా అనేక దఫాలుగా అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్య కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని కూడా మేనిఫెస్టోలో కూడా మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకి మాలా మాదిగ అన్ని కులాలకి సామాజిక న్యాయం చేయడమే భారతీయ జనతా పార్టీ ఎజెండా. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వాములతో కలిసి ఆ విధంగా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ముందుగా రాష్ట్రంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులకు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన భారతదేశానికి, భారత సమాజానికి ఒక విశిష్టమైన భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆయన సేవల్ని గుర్తిస్తూ వారికి ఈరోజు వారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం అనేది పరిపాటి. అందరూ కూడా ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంబేద్కర్ని ఈరోజు పూలమాలలు వేయడం, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఏదో విపరీతమైన ప్రేమ ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు నటన వలకబోయటం అనేది మనం ఈరోజు చూస్తాం. రేపు వాళ్ళ సొంత మీడియాలో కూడా చాలా చక్కగా ఫోటోలతోటి, సాక్షిలో వీడియోలతోటి కూడా ప్రచారం చేస్తారు. దౌర్భాగ్యం అని ఎందుకు అంటున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కొంచెం కూడా గౌరవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ, నాయకులు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వారి సొంత రాజ్యాంగాన్ని, వారి తాత రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు జరపాలన్న ఒక లక్ష్యంతో గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో కని విని ఎరుగని ఒక విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు అంబేద్కర్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఆయనకి పూలమాల వేయడం, ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం అనేది మరొకసారి దళిత సమాజాన్ని వంచే ప్రయత్నం, దళితుల యొక్క ఓట్ల కోసం మరొక నాటకాన్ని తెరదీసే ప్రయత్నంగానే జనసేన పార్టీ తరఫున నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు 2019లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ఎక్కడ లేని నటన వలకబోసి దళితుల యొక్క ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వారి యొక్క జీవితాలతోటి చెలగాటం ఆడినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం చూసాం. వారి యొక్క ఆర్థికాభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి పథకాల్ని గత ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉద్దేశించిన పథకాన్ని దేనిని కూడా ఆయన కంటిన్యూ చేయకుండా అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి వారి జీవితాలతోటి చెలగాటం ఆడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు దళితుల యొక్క, ఎందుకంటే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాల కోసం అత్యధికంగా ఎదురు చూసేవాళ్ళు ఎస్సీ ఎస్టీల్లో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి పొందైనా, చదువుకోనైనా వారి జీవితాల్లో కొంచెం ఒక మెట్టు పైకి ఎదగాలని చెప్పి దళితులు భావిస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు 3 ముక్కలు చేశారు. 3 కులాల కోసం 3 కార్పొరేషన్లు, 3 చైర్మన్లు, 10ల సంఖ్యలో డైరెక్టర్లు, కార్యాలయాలు లేవు, కుర్చీలు లేవు కూర్చోడానికి, నిధులు లేవు. మరి ఎందుకోసం 3 కార్పొరేషన్లు చేశావు? ఎవరిని ఉద్ధరించడానికి 3 కార్పొరేషన్లు చేశావు? మాదిగల మీద ఏదో సపరేట్గా ఈయనకి ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్టు మాది కార్పొరేషన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేను రెల్లి కులస్తుల అభ్యున్నతి కోసం నేను కష్టపడతానని ఆయన ప్రకటించుకోగానే ఎక్కడ రెల్లి కులస్తులు ఆయనకు మద్దతు తెలియజేస్తారో, ఆయనకు ఓటేస్తారని చెప్పి రెల్లి కార్పొరేషన్ కూడా ప్రకటించావు. సంతోషం. మరి వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వు చేసిన పనులేంది? ఎన్ని కోట్ల రూపాయలు, సరే కోట్ల దాకొద్దు, ఎన్ని లక్షల రూపాయలు కనీసం వారి కోసం ఖర్చు పెట్టావు? నిజంగా ఆయా కులాల మీద మీకు గౌరవం ఉంటే వారి యొక్క అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు కనీసం కార్యాలయాలైనా పెట్టారా మీరు? ఆ డైరెక్టర్లు ఆ కార్పొరేషన్ చైర్మన్ కనీస గౌరవం ఉందా? పెద్దలు విల్సన్ గారు చెప్పినట్టు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా, ప్రజాప్రతినిధులు కానీ వివిధ స్థాయిల్లో ఉన్నవాళ్ళు దయచేసి ఆలోచించుకోవాలి. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని, మిమ్మల్ని చూపిస్తూ దళిత జాతిని ఏ విధంగా వంచనకు గురి చేశాడు, మోసానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మీరు ఆలోచించాల్సిన ఈరోజు తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని స్టూడిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యానిధి పథకాన్ని తీసేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాలకు వెళ్ళి విశిష్టమైన గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని విదేశీ విద్యానిధి పథకానికి ఆయన పేరు పెడితే
జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? ఎన్ని డిగ్రీలు చేసినారు మీరు? ఎందుకు మరి అంబేద్కర్ పేరు తీసేసి మీ పేరు పెట్టుకున్నారు? అంటే అంబేద్కర్ పేరు ఉంటే మీకు ఇబ్బంది ఏంది? అంబేద్కర్ అంటే గౌరవం ఉండదు, ఆయన పేరు ఒక పథకానికి ఉంటే సహించలేరు. అంటే అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే ఏమన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి ఎవరైనా చెప్పారా మీకు? ఏమైనా ప్రపంచ బ్యాంకు నుంచి ఏమైనా హామీ వచ్చిందా ఎక్కువ కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం మీకని? అంటే ఇది కేవలం దళితుల్ని, వారి చారిత్రక పురుషుల్ని అవమానించడం తప్ప మరొకటి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎంత దారుణంగా అవమానించి ఆయన పేరుని రాజకీయాలకు వాడుకునే నేపథ్యంలో కోనసీమకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో ఎంత దారుణంగా, ఎంత అవమానకరంగా, కులాల మధ్య చిచ్చు రెచ్చగొట్టే విధంగా, ఏ విధంగా అక్కడ ఎస్సీలకి తర్వాత అక్కడ ఉన్నటువంటి శెట్టి బలిజలకి కాపులకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఏ విధంగా వాడుకున్నది రాష్ట్రం మొత్తం చూసింది. అంబేద్కర్ని ఈ విధంగా అవమానిస్తూ ఆయన పేరుని, ఆయన రాజ్యాంగం మీద ఏ విధంగా గౌరవం లేకుండా ఈరోజు మీరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులర్పించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మీకు కొంచెం కూడా నైతిక అర్హత లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు పూలమాల వేయడం, ఆయన జయంతి సందర్భంగా ఆయన గౌరవించడం కానీ తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దళిత యువత గ్రామాల్లో, పల్లెల్లో నిర్వీర్యం అయిపోయి, ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక నిర్వీర్యం అయిపోయి కేవలం పల్లెలకే పరిమితమై కూలి పనులు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే కారణం మీరు కదా? ఎందుకు ఉద్యోగాలు కల్పించలేకపోయినారు? ఉపాధి ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఏమైపోయినా మీరు చెప్పిన హామీలన్నీ కూడా బూటకం అని చెప్పి ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఈరోజు పల్లెల్లో. ఏ పల్లెలో కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు, ఉపాధి లేదు. స్వయం ఉపాధి కోసం ఉచ్చరించిన కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు, సబ్సిడీ లోన్లు రాకుండా చేశారు. గత ప్రభుత్వం హయాంలో, టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 7,700 మంది యువకులకి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఇచ్చిన ఇన్నోవా కార్ల పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసిన పరిస్థితి లేదా? ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ఆ కార్యక్రమాన్ని? అంటే దళిత యువకుల యొక్క ఉపాధి పట్ల మీకున్న బాధ్యత ఏంటిదో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గతంలో వారి ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పి 4 ఎమ్మెల్యేలని, వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని వాళ్ళు సస్పెండ్ చేశారు. సంతోషం, మీ పార్టీ విధానం అయి ఉండొచ్చు, దానికి మేము ఎవరూ అభ్యంతరం లేదు. మరి ఒక సాక్షాత్ ఒక దళితుణ్ణి మీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి, స్వయంగా తానే చంపేసి తన సొంత కారులో తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి డోర్ డెలివరీ చేసిపోతే, అలాంటి ఎమ్మెల్సీ అనంతబాబునేమో పక్కన పెట్టుకొని తిరుగుతారు మీరు. మీ నాయకులేమో పూలు జల్లి పూలదండలేసి ఊరేగిస్తారు. అంటే ఇది మీ పార్టీ విధానం అనుకోవాలా? అంటే మీ పార్టీ విప్పు ధిక్కరించినందుకే మీరు 4 ఎమ్మెల్యేలు సస్పెండ్ చేస్తే, ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? చెప్పాలి కదా సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నా, మీ నోర్లు ఏమైపోయినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ప్రజాప్రతినిధుల్ని, దళిత నాయకులను ప్రశ్నిస్తా ఉన్నాయి సందర్భంగా. మీ నోర్లు ఏమైపోయినాయి? దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబుని సస్పెండ్ చేయమని మీరు ఎందుకు అడగలేకపోయినారు? మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీ పార్టీ ప్రచారాల్లో, ఎన్నికల ప్రచారంలో దళితులందరూ మాకు ఓటేస్తారు, మేము చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాం. దమ్ముంటే ఈరోజు మీరు వెల్ఫేర్ ఆడిట్ నిర్వహించండి. పల్లెల్లో సంక్షేమం చేసే ఉన్నారు కదా, కోట్ల రూపాయలు సంక్షేమం చేసే ఉన్నారు కదా, ఎక్కడుంది సంక్షేమం? ఈరోజు సంక్షేమం మీద ₹1 ఖర్చు పెడితే భవిష్యత్తులో అది ఆ రూపాయి ₹10 సంపాదించాలి. ఎస్సీ ఎస్టీల యొక్క అభివృద్ధి కోసం ఉద్దేశించిన సప్లాన్ నిధులు 25,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు ఈరోజు డైవర్ట్ చేసినారు మీరు. సప్లాన్ నిధుల్లో 40% నిధులను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎస్సీ కాలనీల్లో ఉపయోగపెట్టాలి. ఏ కాలనీలో కూడా ఈరోజు రోడ్లు సరిగా లేవు, కమ్యూనిటీ బిల్డింగ్స్ లేవు, ఎలక్ట్రిసిటీ సప్లై లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎక్కడ ఖర్చు పెట్టారు 40% నిధుల్ని? అంతా కూడా డైవర్ట్ చేసి పడేసి ఈరోజు దళితుల కోసం మేము ఇది చేసాం, అది చేసాం, మళ్ళీ మాకే ఓట్లేయాలి, నేను దళితులకు యేసు ప్రభువు లాంటి వాడిని అని చెప్పి మళ్ళీ కొత్త నాటకానికి తెరదీస్తూ ఉన్నారు. జనసేన పార్టీ తరపున ఇదే తెలియజేస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి నాటకాలు, బూటకాలు, మోసాలు, దగ, వంచన ప్రజలందరూ కూడా గుర్తించారు. రాష్ట్రంలో ఉన్న దళిత యువత మొత్తం కూడా చైతన్యమే ఉన్నారు. ఈ రోజున ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ రౌడీజాన్ని, మీ అరాచకాల్ని, మీ అత్యాచారాలు, దాడులు తట్టుకోలేక
పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని, ఇంటెలిజెన్స్ని అడ్డం పెట్టుకొని మీరు దళితుల మీద చేసినటువంటి దాడుల్ని, మీ నాయకులు చేసినటువంటి అత్యాచారాల్ని తట్టుకోలేక భయపడి ఇప్పటివరకు వేచి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి శంకరగిరి మాన్యాల బాట పట్టించేదానికి ఈరోజు దళిత యువత మొత్తం సిద్ధంగా ఉంది. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. ఆయన జయంతి సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా పూలమాలేసి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మోసాలు, ఇలాంటి దగాని నాటకాలని కట్టిపెట్టాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రపంచం మొత్తం కూడా ఆయన జ్ఞానాన్ని గుర్తించి ప్రపంచ మొత్తం ఈరోజు విజ్ఞాన దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ప్రపంచ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల కోసం, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోసం ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని అందించారు. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా హాయిగా బ్రతకాలి, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి రావాలి, రాజకీయ భాగస్వామ్యం కావాలని అందరికీ సమానమైనటువంటి హక్కులు రాజ్యాంగంలో కల్పించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఎంతో కొంత దళితులకి మేలు చేసుకుంటా వెళ్ళేరే తప్ప దళితులకి అన్యాయం చేయటం ఎక్కడా కూడా లేదు. పాలకులు ముఖ్యంగా ఎక్కడైనా ఒకటి అరా సంఘటనల గురించి నేను మాట్లాడతలేదు. ఎవరైతే దళితులు గతంలో అణిచివేతకు గురయ్యారో వాళ్ళు అణిచివేత నుంచి పైకి తీసుకురావటం, ఆర్థికంగా ఎనుగుబాటుతనానికి గురయ్యారో వాళ్ళని ఆర్థిక ఎనుగుబాటుతనం నుంచి ముందుకు తీసుకురావటం, రాజకీయంగా అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏమైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేసి రాజకీయంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకురావటం, ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పాలకులందరికీ భిన్నమైనటువంటి వాడినని, దళితులకి ఇంకా మేలు చేస్తానని, దళితులకి నాకు బంధుత్వం ఉందని చెప్పేసి గత 2019 ఎన్నికల్లో నమ్మబలికి బంధుత్వాన్ని అంటగట్టి లేనిపోయినటువంటి బంధుత్వంతో ఓట్లు మొత్తం కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. దళితుల్లో ఎక్కువ భాగం వాళ్ళు క్రిస్టియన్లుగా ఉండా, హిందువులుగా ఉండా, టెక్నికల్గా అందరూ కూడా బైబుల్ని నమ్ముతారనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిగారు బైబుల్ని అడ్డం పెట్టుకొని నా బాబు మీ బాబు లాంటి వాడు, ఆ ప్రభు కాపాడతాడని చెప్పేసి అబద్ధాలు చెప్పి అందరూ ఓట్లు కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు గత పాలకులై ఏదైతే చేశారో, తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైతే చేసిందో, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో కనీసం వాటినైనా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దళితులకి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటిని కూడా తీసివేశాడు. రాజ్యాంగం ప్రకారం దళితులు అనేటువంటి వాళ్ళు వెనకబడి ఉంటారు కాబట్టి దళిత గిరిజనులు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకాశాలనే తీసి పక్కన పడేశారు. ఇప్పుడే మా బీజేపీ నాయకులు విల్సన్ గారు చెప్పారు, అనేకమైనటువంటి పథకాలు, దాదాపు 27 పథకాలు గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తే ఆ 27 పథకాలు పూర్తిగా తీసేశారు. ఏమేం తీసేశారు? దాంట్లో ఆర్థికంగా వాళ్ళు బలవంతులు అవటం కోసం, వాళ్ళు స్థిరమైనటువంటి ఆదాయం సంపాదించుకోవటం కోసం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని గొప్పగా ఉద్యోగాల్లో స్థిరంగా నిలబడటం కోసం పెట్టినటువంటి భూమి కొనుగోలు పథకం, దాదాపు 20 లక్షల దాకా ఇచ్చేవాళ్ళు. భూమి లేకపోవటం వల్లే దళితులు మొత్తం కూడా వెనకబడ్డారని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం భూమి కొనుగోలు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరికి 1 ఎకరం మాగాడి భూమి, మెట్ట భూమి అయితే 2 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రేటును బట్టి కొనిస్తే దానిలో సాగు చేసుకొని వాళ్ళు బ్రతుకుతారు. భూమి కొనుగోలు పథకం తీసేశారు. ఎన్ఎస్ఎఫ్డిసి కింద చెప్పారు, కారులు, ఇన్నోవాలు, లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, అనేకమైనటువంటి వాహనాలు వాళ్ళు జీవనం బాగా కొనసాగించడం కోసం ఇచ్చేవాళ్ళు. ఆ పథకాలు మొత్తం కూడా తీసేశారు. ఎన్ఎస్ఎఫ్కేఎఫ్డిసి అది తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ స్టడీ సర్కిల్, ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారో
వాళ్ళందరూ కూడా కోచింగులు, ఐఏఎస్ కోచింగ్ తీసుకోవటానికి, ఐపీఎస్ కోచింగ్ తీసుకోవటానికి, గ్రూప్స్కు సంబంధించినటువంటి కోచింగ్లు తీసుకోవటానికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు. కానీ దళితులు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి కోచింగ్ సెంటర్ లేవు, డబ్బులు పెట్టలేరు. అందుకని స్టడీ సర్కిల్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. వాటిని మొత్తాన్ని కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. బాగా చదువుకొని విదేశాల్లో కూడా స్థిరపడాలనుకునేటువంటి వాళ్ళ కోసం అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టాం. ఆ విదేశీ విద్య కింద 15 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చేవాళ్ళు. అలాంటిది అంబేద్కర్ విదేశీ విద్యను మొత్తాన్ని ఎత్తేసి మొన్న 1 సంవత్సరం ముందు అంబేద్కర్ కంటే నేను చాలా గొప్పవాడిని, ప్రపంచం ఏదో గుడ్డిగా ఆయన గుర్తించి విజ్ఞానవంతుడని చెప్పేసి విజ్ఞాన దినోత్సవాన్ని ప్రకటించిందేమో కానీ వీళ్ళందరికంటే నేను చాలా బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానవంతుడిని, నేరాలు చేయటంలో వ్యూహాలు చేయటంలో అని అంబేద్కర్ గారి పేరు తీసి పడేసి జగన్ విదేశీ విద్యని మొన్న ప్రకటించుకుంది. కనీసం 20-30 మందిని కూడా పంపనటువంటి పరిస్థితి. వీటినన్నిటిని కూడా తీసేసి నువ్వు మా బిడ్డ అని చెబుతా ఉంటే ఎవడికి పుట్టినట్టు? నువ్వు మా బిడ్డవు ఎట్లా అవుతావు? మా బిడ్డవైతే నువ్వు నీ బిడ్డని అవినాష్ రెడ్డి హత్య చేశాడు, నీ బిడ్డ కాబట్టి, నీ తమ్ముడు కాబట్టి కాపాడుకుంటా ఉన్నావు. నీ బిడ్డ కాబట్టి విజయసాయి రెడ్డి కోట్లు కొల్లగొడతా ఉన్నావు, కాపాడుకుంటా ఉన్నావు. నీ బిడ్డ కాబట్టి వాడు న్యూడ్ వీడియో పెడితే వాడిని కాపాడుకున్నావు. నీ బిడ్డ కాబట్టి విజయసాయి రెడ్డిని కాపాడుకుంటా ఉన్నావు. మేము దళితులు మీ బిడ్డలమైతే 27 పథకాలు నేను చెప్పిని, వైసీపీ వాడికి ఎవరికన్నా దమ్ముంటే రేపొద్దున ఈ పథకాలు తీసేయలేదని చెప్పమానండి. మా బిడ్డవైతే ఈ పథకాలు ఎందుకు తీసేస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, దాదాపు సప్లాన్ నిధులు రాజ్యాంగం ప్రకారం వస్తాయి. ఒక బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్లో 15% సబ్ బడ్జెట్ సప్లాన్ ద్వారా కేటాయించి ప్రత్యేకంగా దళిత వాడల్లో, గిరిజన వాడల్లో వాటికి సంబంధించినటువంటి రోడ్లు వేయటం, కమ్యూనిటీ హాల్స్ కట్టించడం, లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. 35,000 కోట్లు సప్లాన్ నిధులు మొత్తం తీసి పడేసావు, తినేసావు. ఎవరికి ఇచ్చావు? ఈ మాకు వచ్చేటువంటి సహజంగా వచ్చేటువంటి నిధులు కాకుండా సప్లాన్ నిధులు సపరేట్గా రావాలి. కానీ నువ్వేం చేసావు? సప్లాన్ నిధులు ఎత్తేసి ఈ సప్లాన్ నిధుల్ని అమ్మఒడికి కేటాయించి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, బీసీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి మొత్తానికి అమ్మఒడిస్తావు. నువ్వు మా బిడ్డవా? 35ని 40 చేయి, సప్లాన్ నిధులు 40,000 కోట్లు చేయి, 50,000 కోట్లు చేయి, ఇంకా డెవలప్ చేయి, ఇంకా రోడ్లే. లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన అనేకమైనటువంటి గ్రామీణాభివృద్ధి చేస్తే వాటికి దిక్కులేదు. రోడ్లు వేస్తే పక్కన డ్రైన్లు కట్టించలేకపోయావు. స్త్రీలకు సంబంధించినటువంటి భవనాలు కట్టిస్తే వాటికి కనీసం ఇప్పటివరకు మెయింటెనెన్స్ లేదు. మేము అనేకమైనటువంటి స్కూళ్ళు కట్టించాము, స్కూళ్ళకు సంబంధించినటువంటి గోడలు కట్టిస్తే నువ్వు వాటికి రంగులు వేసుకున్నావు. మా నిధులు తీసేసి మాకెట్లా బిడ్డవుతామని చెప్తావు. ఇది మేము అడుగుతా ఉన్నాం. రెండోది ముఖ్యమైనటువంటి విషయం, దళితులకి ఆత్మగౌరవం ముఖ్యం. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆత్మగౌరవాన్ని కాపాడిని. ఆత్మగౌరవాన్ని ఎవడైనా దెబ్బతీస్తే, కులం పేరుతో తిలితే, కులం పేరుతోటి డైరెక్ట్గా కాకపోయినా వాడిని అవమానకరంగా చూస్తూ ఆ కసువో లేకపోతే ఉమ్మో గనక వేస్తే ఆ చూపుల్లో అవమానం కనబడ్డా కానీ కేసు కట్టవచ్చు. అట్రాసిటీ. అలాంటి అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసావు. దళితుల మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఇక్కడ అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మోడీ గారు అందరూ కలిసి నిర్ణయించి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే దళితులకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో రాజధాని ఈ దేశంలో ఎక్కడా లేదు, వీళ్ళున్న చోట రాజధాని ఎందుకు ఉండాలని దానికి ఒక లింకు పెట్టి 3 రాజధానులు అని చెప్పి మాట్లాడతావు. రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడ్డటువంటి వాడు ఈ దేశంలో ఎవడు లేడు. ఏ ముఖ్యమంత్రి అంత సాహసం చేయట్లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా అంబేద్కర్ గారికి దండం పెట్టి కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము విడుదల చేస్తే అది గౌరవం అని చెప్పేసి ప్రకటించి చేసింది. నువ్వేం చేస్తావు? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాజధాని ఉంటే దేశానికి కూడా ఒక రాజధాని ఉంటే ఇక్కడ మాత్రం 3 రాజధానులని కపట ప్రేమ చూయించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజధాని లేకుండా దళితుల నియోజకవర్గంలో ఉందని చెప్పేసి విచ్ఛిన్నం చేస్తావు. దానికోసం ఇక్కడే రాజధాని ఉండాలని పోరాడినటువంటి రైతులకి బేడీలేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతావు. దళిత నాయకుల మీద, దళిత ఉద్యమకారుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతావు.
ఇంతకంటే ఇంకా అవమానం, ఇంకా ఘోరం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రానికి ముందు 5,000 సంవత్సరాల క్రితం ఎవడైనా దళితుడు ప్రశ్నిస్తే నోళ్ళల్లో మూత్రం పోసేవాళ్ళు, మలం పోసేటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు కట్టేసేవాళ్ళు, విద్యను అడిగితే దారుణంగా హింసలు పెట్టేవాళ్ళు. భారతదేశంలో ఎప్పుడు ఇది స్వాతంత్రానికి ముందు దాదాపు 4-5 వేల సంవత్సరాలు జరిగింది. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళను కూడా గౌరవించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగా చూడాలి. కానీ ఇదంతా కూడా దేశం మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే గౌరవించడం కానీ, వాళ్ళకు విలువను ఇవ్వటం కానీ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కానీ జరుగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో వచ్చిన తర్వాత నోళ్ళల్లో మూత్రం పోయటం ప్రారంభమైంది. ఇక్కడ కంచికచర్లలో శ్యామ్ కుమార్ అనే అతని మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు కొట్టుకుంటా తీసుకొచ్చి మంగళగిరి దాకా తీసుకొచ్చి నడి రోడ్డు మీద అతని నోట్లో మూత్రం పోసి అవమానిస్తూ ఉంటాడు. మూత్రం పోసే సంస్కృతి ఎప్పుడని 5,000 సంవత్సరాల క్రితం ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అవమానించడం అనేది చాలా నేరం, అంటరానితనం నేరం అని ప్రతి పుస్తకం మీద ఉంటుంది. అంటరానితనం చేస్తూ అవమానిస్తూ నోళ్ళలో మూత్రం పోస్తావు. ఒంగోలులో గిరిజన యువకుడు అతను శ్రీనివాస్ అనే అతని మీద అతను తీసుకొచ్చి కొట్టి, వాళ్ళకు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కొట్టి వీడియో తీస్తూ అతని మంచినీళ్ళు దాహం అవుతా ఉందంటే వాడి నోట్లో మనం మూత్రం పోస్తావు. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే సొంత హోంమంత్రి నియోజకవర్గం కొవ్వూరులో మహేంద్ర అనే కుర్రోడిని అత్యంత దారుణంగా కొట్టి చంపినటువంటి పరిస్థితి. నంద్యాలలో మందా విజయ్ కుమార్ అనే అతను లాయరు, అతను భూమిని వైసీపీ వాళ్ళు లాగేసుకుంటే కేసు పెడితే పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళి కేసు పెడతావని చెప్పేసి నడి రోడ్డు మీద చెప్పులతో కొడుతూ ఊరేగించినటువంటి పరిస్థితి. ఎక్కడుంది ఈ సంస్కృతి? 70 ఏళ్ల క్రితం 70 నుంచి 5,000 సంవత్సరాల దాకా వెనక్కి వైపు నడిచింది తిరోగమన పద్ధతిలో. కానీ దళితులు పురోగమనంలో ఉండాల్సినటువంటి దళితులు, వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని హత్యలు, అత్యాచారాలు. తాడేపల్లి ప్యాలెస్కు దగ్గరలోనే ఒక అమ్మాయిని, దళిత అమ్మాయిని 5-6 కలిసి అత్యంత దారుణంగా రేప్ చేసినటువంటి పరిస్థితి. కంతేరులో ఒక ఎంకాయం అనే దళిత మహిళల్ని అత్యంత దారుణంగా రెడ్డి అక్కడ ఒకడు ఉంటాడు, హరికృష్ణ రెడ్డి, నేను పెద్ద మగోడిని అని చెప్పేసి బట్టలపు తీసుకొని ఎక్కడికి వెళ్తే అందరు కలిసి తరుముకున్నారు. వాడు వైసీపీ నాయకులు అందరూ ప్రతిరోజు దాదాపు 5,000 మంది దళితుల మీద కేసులు పెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 మంది చొప్పున 5,000 మంది మీద దళితుల మీద కేసులు పెట్టారు. మొత్తం వైసీపీ రౌడీలే, వైసీపీ గుండాలే. మాస్క్ అడిగినందుకు సుధాకర్ని, అదొక్కటే ఎక్కువ పబ్లిసిటీ అయ్యి ఉండొచ్చు, కానీ 5,000 మంది మీద కేసులు పెట్టారు. ఇసుక అక్రమంగా తీసుకెళ్తున్నాం అన్నందుకు వరప్రసాద్ని గుండు కొట్టారు. గుండు కొట్టే పద్ధతి ఎప్పుడుందండి? ఎప్పుడో పురాతన కాలంలో ఉంది గుండు కొట్టే పద్ధతి. నువ్వు గుండు కొట్టేస్తావు. ఓం ప్రకాష్ని అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. ఇట్లాగా చెప్పుకుంటా పోతే 189 మందిని చంపేసి 5,000 మంది మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకా 100 నాటకాలతో వస్తాడు ఇతను. నేర వ్యూహ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, నేరాలు చేసేటువంటి వ్యక్తి. నిన్న చూశారు, మొత్తం రాయి తగిలింది, ఇక్కడ రాయి తగిలింది. రాయి రాకుండా రాయి తగిలింది. ఒకవేళ రాయి వచ్చిందనుకో, ఆ రాయి ఇక్కడ తగిలితే పెద్ద గాయం అవ్వాలి. ఈ రాయి ఇక్కడ తగిలి ఆ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసుకు తగిలిందంట, సినిమాలో తగిలినట్టు. ఒక రాయి ఎడ కొడితే ఇటు తగిలి ఇంకొక మనిషి తగిలి పడతారా? ఎంత విచిత్రమైన మీ నాటకాలు. ఒక రాయి ఇక్కడ తగిలి ఇంకొక అదే రాయి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసుకు తగిలిందట. ఇద్దరికి గాయాలైనవి అంట. వీరిని రక్షించాలని ప్రభువా అని చెప్పి ప్రార్థనలు చేపిస్తున్నారు. మా ప్రభువుని అడ్డం పెట్టుకుంటావు, మా దళితులను అడ్డం పెట్టుకుంటావు, ఈ రాజకీయాలు చేస్తూ ఉంటావు. ఓకే, 2 రాళ్ళు వేసారు అనుకో వెల్లంపల్లికి నీకు, ఈ 2 రాళ్ళే మీ ఇద్దరికే కరెక్ట్గా షూట్ చేసేటట్టు వేసారా? మీ పక్కన ఉన్న సెక్యూరిటీ అంతా ఎందుకు ఏమైంది? చెప్పేదానికన్నా అర్థాలు ఉండాలి కదా. ఆడు ఆపరేషన్ దుర్యోధనలో కనుక ఇక్కడ బొడువు గుండెకి తగలకూడదు, ఇక్కడ బొడువు కిడ్నీకి తగలకూడదు, ఇక్కడ బొడువు లివర్కి తగలకూడదు, హాయిగా ఒక్కొక్క పోటుకి 10,000 ఓట్లు రావాలన్నట్టు నీకు ఇక్కడేమో కోడి కత్తితో పొడిపించుకోవటం, ఇక్కడేమో రాయితో కొట్టించుకోవటం. ఎవడు చేస్తాడు? ప్రభుత్వం నీది, నీ పోలీసులు, నీ దగ్గర ప్రైవేట్ సైన్యం ఉంది.
ఏం మాట్లాడారు? గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసినప్పుడు చాలామంది చాలా ఉన్నాయి, సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను మాట్లాడతలేదు. కానీ నేనేం చెప్తానంటే దళితులు మొత్తం కూడా ఆలోచించండి. నేను మీకే పుట్టానని కూడా చెబుతాడు. మీ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న సుబ్బయ్య అనే చెబుతాడు. మీ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న వెంకటేశ్వర్లు అని చెబుతాడు. మీ ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న ఇంకొకలని చెబుతాడు. మనకు పుట్టినట్టే చెబుతాడు. మీరు నమ్మొద్దు. ఒకసారి నమ్మి మోసపోయాం. ఒకసారి నమ్మి మోసపోస్తే మన హక్కులు పోయినాయి. మన ఆర్థికంగా మనల్ని మొత్తాన్ని నాశనం చేశారు. మన మీద పురాతన కాలంలో జరిగినటువంటి అవమానకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దళితులందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులకు మాత్రమే ఓట్లేయండి. కూటమి అభ్యర్థులు మాత్రమే గెలిపించండి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు వస్తాయి, మనకి ఆత్మగౌరవం వస్తుంది, మనకి అభివృద్ధి జరుగుతుంది, రాజకీయంగా కూడా విలువ ఉంటుందని ఈ సందర్భంగా దళిత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాను.